రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటికే మహారాష్ట్రపై అందరూ చూపు ఉంది. ఇప్పుడు సీఎం ఎవరు అవుతారు అని చెప్పి కూడా చాలా ప్రజలు కూడా అక్కడ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు బీజేపీ వర్గాల నుంచి కూడా అసలు ఎవరు సీఎం అయితే బాగుంటుంది, ఇప్పటికే కూడా చాలా మంత్రాలు జరిపినట్టు, అలాగే కొంచెం కాటి హింట్ కూడా ఇచ్చినట్టు ఎవరు సీఎం అవుతారు అని చెప్పినట్టు కూడా ఇప్పటికే తెలుస్తోంది. అయితే కొత్త సీఎంపై ఢిల్లీలో ఈరోజు బీజేపీ పెద్దలతో పాటు మంత్రాలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఇంతేకాకుండా ఢిల్లీకి ఇవాళ సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ బీజేపీ అగ్రనేతలతో భేటీ తర్వాత సీఎంపై ఒక కొలికి వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి తన మద్దతు దేవేంద్ర ఫడ్నవీస్కేనని అజిత్ పవార్ ఇప్పటికే అంటే నిన్న ఎమ్మెల్యే జరిగిన మీటింగ్లోని హింట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అటు ప్రజలు కూడా అతనే సీఎం అయితే బాగుంటుందా, అంటే ఈసారి కూడా దేవేంద్ర ఫడ్నవీస్కే సీఎం అయితే బాగుంటుందా అన్న విషయాలు కూడా ప్రజల్లో కూడా ఉందా, విషయాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రెసెంట్ ఏంటంటే మహారాష్ట్ర వైపే అందరి కన్ను కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న పోల్స్ అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా రావడం మనం చూసాము. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త ఉత్కంఠత ఏర్పడింది. అసలు సీఎం ఎవరు అవుతారు, ఈసారి సీఎం సీట్ని ఎవరు తీసుకుంటారు అన్న విషయాలపైన కూడా చాలా శరవేగంగా దీనిపైన చర్చ కూడా జరుగుతున్నట్టు మనకు తెలుస్తోంది. అయితే ఇవాళ ఢిల్లీకి రానున్న సీఎం ఏక్నాథ్ షిండే, అలాగే డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ బీజేపీ అగ్రనేతలతో భేటీ తర్వాత సీఎంపై కీలక ప్రకటన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే వాళ్ళ మద్దతు దేవేంద్ర ఫడ్నవీస్కేనని కూడా ఇప్పటికే జరిగిన ఎమ్మెల్యేల మీటింగ్లో హింట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. మరి చూడాలి అసలు దీనికి సంబంధించి వీళ్ళు అంటే నిన్న హింట్ ఇచ్చినట్టే దేవేంద్ర ఫడ్నవీస్కే సీట్ ఇవ్వనున్నారా అన్న విషయాలు కూడా ఇంకా క్లియర్గా తెలియాల్సి ఉంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇవ్వనున్నారు. అయితే చెప్పండి, ఇప్పుడు ప్రెసెంట్ నిన్న జరిగిన మీటింగ్లోని ఎవరి పేరైతే ఇవాళ బయటకైతే వస్తుందో దీనికి సంబంధించి ఇంకా క్లియర్గా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పటికే మనకి ఏంటంటే సీఎం ఎవరైతే బాగుంటుంది అని చెప్పి నిన్న ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా జరిగింది కదా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏమున్నాయి? రైట్ గౌతమి, మహారాష్ట్ర సీఎం ఎవరు అనేది కొన్ని ఇండైరెక్ట్ సంకేతాలు అయితే వస్తున్నాయి. మహారాష్ట్ర సీఎం పీఠం అనేది బీజేపీకి దక్కబోతుంది అనేది కూడా కొన్ని ఇండికేషన్స్ అయితే అజిత్ పవార్ రూపంలో బయటకు ప్రచారం జరుగుతోంది. నిన్న ఏదైతే ఎమ్మెల్యేల సమావేశం జరిగిందో ఈ సమావేశంలో తన అనుచర వర్గం వద్ద ఎవరైతే అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వారి వద్ద ఏక్నాథ్ షిండే తప్ప ఎవరున్నా నాకు ఇష్టమే అంటూ కూడా, అంటే తన మద్దతు ఇండైరెక్ట్గా దేవేంద్ర ఫడ్నవీస్కే అన్నట్టు అజిత్ పవార్ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఇస్తే నాకు ఇవ్వాలి, లేదా దేవేంద్ర ఫడ్నవీస్కి ఇవ్వాలి, ఏక్నాథ్ షిండేకి ఇవ్వద్దు అన్నట్లుగా ఎమ్మెల్యేల వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహాయుతి విజయం సాధించడంలో కూడా ఇటు బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా దాదాపు 130కి పైగా స్థానాలు విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడానికి అర్హుడు అనేది బీజేపీ నేతలైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు అధికారిక ప్రకటన తరువాయి దాదాపు ఇటు దేవేంద్ర ఫడ్నవీస్కే మహారాష్ట్ర సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఈరోజు ఢిల్లీలో కీలక భేటీ జరగబోతోంది. ఇటు దేవేంద్ర ఫడ్నవీస్, ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే, ఇటు ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు అజిత్ పవార్, ఫడ్నవీస్ ఇద్దరు కూడా ఢిల్లీ రాబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం అనేది అధికారిక ప్రకటన అదే ఇప్పుడైతే కొన్ని ఇండికేషన్స్ మాత్రమే, కొన్ని సంకేతాలు మాత్రమే వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి అధికారికంగా ధృవీకరించాల్సింది కేంద్ర ప్రభుత్వ అంటే బీజేపీ అగ్రనాయకత్వం, ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా వీరిద్దరు కూడా దీన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ఫైనల్గా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈలోపే కొన్ని ఊహాగానాలు, కొన్ని ఆసక్తికర సంకేతాలు అయితే బయటకు వెలువడుతున్నాయి. కానీ ఇటు ఏక్నాథ్ షిండే వర్గం మాత్రం ఈసారి ఏక్నాథ్ షిండేకే ఇవ్వాలంటూ తన కుమారుడు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటు షిండే వర్గం కూడా షిండేకే మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలనేది కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఈ రోజు జరిగే సమావేశంలో ఈ ఏక్నాథ్ షిండేనా లేదా దేవేంద్ర ఫడ్నవీసా అనేది చూడాల్సి ఉంటుంది. ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు. గతంలో ఏ విధంగా అయితే షిండే సీఎంగా ఉన్నారో తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారు. ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయితే ఇటు షిండే అలాగే అజిత్ పవార్ ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారు. తర్వాత మంత్రివర్గంలో ఇరు వర్గాలకు సముచిత స్థానం శివ అయితే
చెప్పండి. అయితే గతంలో కూడా ఏక్నాథ్ షిండే సీఎంగా వ్యవహరించారు కాబట్టి ప్రజలకి ఎంతో కొంత చేసే ఉంటారు కాబట్టి మరి ఈసారి కూడా ఆయన సీఎం అవ్వాలి అనుకోవడంలోని అతని కుమారుడు పాత్ర కూడా ఇందులో ఉంది కాబట్టి మరి ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా ఉంది? మళ్ళీ అతన్ని సీఎంగా చూడాలి అనుకుంటున్నారా లేకపోతే ఏంటి? అంటే గతంలో ఏదైతే 2019 ఎన్నికల్లో ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వాన్ని పడగొట్టి అంటే శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలోని షిండే వర్గాన్ని సపరేట్ చేసి చీల్చి బీజేపీలో తీసుకుని శివసేన షిండేగా ఏర్పడింది. ఆ సందర్భంలో పొత్తు ధర్మంలో భాగంగా శివసేనకు సంబంధించిన షిండే వర్గానికి అంటే ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత ఇటు ఎన్సీపీ శరద్ పవార్ అధినేత శరద్ పవార్తో విభేదించి శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తీసుకొచ్చి తన సపోర్టర్స్ని తీసుకుని వెళ్ళి బీజేపీతో కలవడం, బీజేపీతో కలిసిన తర్వాత అధికారాన్ని షేర్ చేసుకోవడం అంటే ఆ పార్టీలో కూటమిలో చేరడం ద్వారా తాను కూడా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పొత్తు ధరంలో భాగంగా షిండేకు ఇస్తారా లేదా దేవేంద్ర ఫడ్నవీస్కు ఇస్తారా అనేది కూడా కొంత చర్చ కొనసాగుతుంది. కానీ ఫైనల్గా అందరూ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కానీ షిండే వర్గం మాత్రం మరొకసారి ఏక్నాథ్ షిండేకు ఈ అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు వెళ్ళిన ఎన్నికల్లో కూడా సీఎం ఫేస్గా ఏక్నాథ్ షిండేనే ప్రజలకు తీసుకువెళ్లారు కాబట్టి గత ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏక్నాథ్ షిండే చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతారు షిండే ఆధ్వర్యంలో అనేది షిండే వర్గం చెప్తోంది. కానీ ఇప్పుడు అధికారంలోకి రావడంలో షిండే ఒక్కరి పాత్రే కాదు అందరి పాత్ర ఉంది కాబట్టి అందులోనూ ఎక్కువ స్థానాలు అనేవి బీజేపీకి వచ్చాయి కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది బీజేపీ నేతలైతే డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఎవరెన్ని సూచనలు ఎవరెన్ని డిమాండ్లు ఎవరెంతమంది ఊహాగానాలు వ్యక్తపరిచినా ఫైనల్గా నిర్ణయం తీసుకున్నది అధిష్టానంలో ఉన్న మోదీ అమిత్ షా ద్వయం. వీరిద్దరూ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మహారాష్ట్ర శివ చెప్పండి, అసలు అధిష్టానం నుంచి అటు మోదీ కావచ్చు లేకపోతే అమిత్ షా దగ్గర నుంచి ఏ విధమైన జరుగుతుంది అంటే మళ్ళీ షిండేకి ఇద్దామనా లేకపోతే ఏంటి దేవేంద్రని ఎంచుకుందామని చెప్పి అంటే బయట పైనుంచి ఎటువంటివి వస్తున్నాయి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రైట్, ఇటీవల ఏదైతే ఫలితాలు వెలువడిన తర్వాత మహాయుతి భారీ విజయం సాధించిన తర్వాత బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సందర్భంలో తన సందేశాన్ని తన స్పీచ్ను కూడా ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తలకు వారందరూ ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఈ సందర్భంలో ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ను ఉద్దేశించి మాట్లాడుతూ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ను ఉద్దేశించి మాట్లాడారు. తర్వాత అజిత్ పవార్ను నా సోదరులు అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ గురించి మాట్లాడారు. కానీ ఏక్నాథ్ షిండే గురించి మాత్రం అక్కడ ఎటువంటి విషయాలు ప్రస్తావించలేదు. అంటే దాన్ని బట్టే అక్కడ ఎక్కువ ప్రయారిటీ ఫడ్నవీస్కే ఇచ్చారు అనేది ప్రధానంగా తెలుస్తోంది. దాన్ని బట్టే నెక్స్ట్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అనేది ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ అనేది కొంత ప్రచారం అయితే జరుగుతుంది. కానీ అధికారికంగా తన అభిప్రాయాన్ని ఇటు అమిత్ షా కానీ ఇటు పార్టీలోని కీలక నేతల అందరితో చర్చించిన తర్వాత ఎవరిని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది, ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించిన తర్వాత తదనంతర పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక్కడ మొత్తం షిండే వర్గానికి 57, ఇటు ఎన్సీపీకి 41 స్థానాలు వచ్చాయి. మొత్తంగా 3 పార్టీలు కలిపి 230 స్థానాలను కైవసం చేసుకునే నేపథ్యంలో ఇక్కడ ఎవరికి సీఎం కుర్చీ వరించబోతోంది, సీఎం కుర్చీ ఎవరిని వరించబోతుంది అనేది కూడా వేచి చూడాల్సింది. ఇక ఫైనల్గా ఈరోజు జరగబోయే సమావేశంలో అధికారికంగా బీజేపీ అగ్రనాయకత్వం బీజేపీ అధిష్టానం ఇటు అమిత్ షా కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ఆలోచించి సమాలోచనలు చేసిన తర్వాత ఎవరికి ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టాలనేది కూడా తుది నిర్ణయం ఈరోజు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. గౌతమ్ రైట్, అయితే ఇప్పటికే చూస్తున్నాం కదా మహారాష్ట్ర వైపు జనాలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సీఎం పదవిని ఎవరు ఈసారి అధిరోహించబోతున్నారు, ఎవరు ఆ సీఎం కుర్చీపైన కూర్చోబోతున్నారు అని చెప్పి ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా మహారాష్ట్ర వైపే చూస్తుందన్న విషయం కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి గతంలోని షిండే మనకి సీఎంగా వ్యవహరించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటివి లాభాలు చేశారు, ప్రజలకి ఏ విధమైన చేశారు అన్ని కూడా గుర్తుపెట్టుకున్నారు. మరి ఈసారి కూడా ఆయన సీఎం అవ్వాలి అని చెప్పి కూడా అతను కోరుకుంటున్నారు కూడా అలాగే షిండే వర్గం అంతా కూడా కోరుకున్నట్టు మనకి ఇప్పటికే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఈసారి షిండే కాకుండా దేవేంద్రని సీఎం చేయాలి అని చెప్పి కూడా అటు అధిష్టానం నుంచి కూడా అంటే జరిగిన ప్రెస్ మీట్స్ కావచ్చు జరిగిన సమావేశాల్లో కూడా నరేంద్ర మోడీ అమిత్ షా కూడా దేవేంద్ర వైపే మగ్గు చూపుతున్నారు అని చెప్పి కూడా క్లూ ఇచ్చారు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి అసలు ఎవరు సీఎం అవుతారు. మళ్ళీ గత ప్రభుత్వం ఇంతకు ముందు సీఎంగా చేసిన షిండేనే మళ్ళీ అయితే బాగుంటుంది అని చెప్పి అధిష్టానం ఏమైనా అనుకుంటుందా లేకపోతే ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అన్న విషయాలు కూడా చూడాలి.